నాగనాథ్ గారు, పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి యాక్చువల్గా ఈ సంవత్సరం అంతా పరాభవాలు మిగులుస్తుందా లేదా విజయాలు చేకూరుస్తుందా? అంటే వీరికి ఆరంభం నుంచే సప్తమ శని ప్రభావం కూడా ఉంది కదా. అయితే ఈ ప్రభావం వల్ల ఈ సంవత్సరం మొత్తంలో వీరికి ఎటువంటి ప్రభావాలు అనేవి ఉంటాయి? ఓవరాల్గా చూసుకుంటే కన్యా రాశి వారందరికీ కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం వీటిపైన ఈ సంవత్సరం అసలు వీరికి ఏ విధంగా ఉండబోతుందంటారు? ముందుగా ఐటీ ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మాధవి గారు, కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ద ఇయర్ ఆఫ్ బెనిఫిట్స్, ద ఇయర్ ఆఫ్ ప్రోగ్రెస్. అంటే లాభాలు ప్లస్ మనుగడ, ఎదుగుదల. లాభాలు అన్నది ఎప్పుడు వస్తాయి మనకి? మనం ఆల్రెడీ చేసిన కృషికి. అవును, మీరు విత్తనాలు నాటితేనే మీకు పంట వస్తుంది. అవునా? సో వీళ్ళకి లాభాలు, ముఖ్యంగా ద ఇయర్ ఆఫ్ బెనిఫిట్స్. కన్యారాశి వాళ్ళు రాసుకోవాలి ఏంటంటే ద ఇయర్ ఆఫ్ బెనిఫిట్స్. పరాభవ నామ సంవత్సరం వాళ్ళకి సిగ్నిఫికెంట్లీ ద ఇయర్ ఆఫ్ బెనిఫిట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రోగ్రెస్, ప్రాస్పెరిటీ, ప్రోగ్రెస్. మనకి లాభం అన్నది ఆల్రెడీ మనం చేసిన శ్రమ ఫలితం ఉంటుంది. అవును, ఇమీడియట్ గా ఉండదు. సో ఈ గడిచినటువంటి 1 year, లాస్ట్ 1 year విశ్వావసు నామ సంవత్సరం లేదా అంతకంటే ముందు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, ప్రణాళికలు, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ సంవత్సరంలో ఈ మార్చి 19 నుంచి వీళ్ళకున్నటువంటి గోచార ఫలరీత్యా చూస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఈ సంవత్సరం లాభాలు అధికం. ఓకే. రెండోది ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పెరిటీ. ప్రోగ్రెస్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది? మనకి మనము గతంలో వేసిన ప్రణాళికలు, ప్లానింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్డేట్ చేయగలగాలి, కన్సిస్టెంట్ గా అప్డేట్ చేయగలగాలి. అప్పుడే మీకు కన్సిస్టెన్సీ ఉంటేనే మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. యు ఆర్ నాట్ కన్సిస్టెంట్, యు విల్ నాట్ బి ప్రోగ్రెసివ్. సో వీళ్ళకి ఇయర్ స్టార్టింగ్ లోనే వీళ్ళకి ఉన్న ప్లానెటరీ పొజిషన్ చూసుకుంటే కూడా రవి స్థానం చూసుకున్నా, శుక్రుడు యొక్క స్థానాన్ని చూసుకున్నా, ఈవెన్ శని ఒక్కటే వీళ్ళకి కేంద్ర భావంలో ఉంటాడు. అంటే 19వ తారీఖు ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే అదేనా. సో వీళ్ళకి ఖచ్చితంగా మార్చ్, ఏప్రిల్, మే, సో వీళ్ళకి ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఒకటి కనపడతాయి. అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ హై పాసిబిలిటీస్. ఎప్పుడు మే అండ్ జూన్ లో వీళ్ళకి ఒక ఎక్స్ట్రాడినరీ హానర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే పురస్కారం, గౌరవం, ఉన్నతమైనటువంటి పదవి, లేదా ఒక ఫీల్డ్ లో అత్యున్నతమైనటువంటి స్థాయి పురస్కారం జరిగేటువంటి అవకాశం వీళ్ళకి మే, జూన్ లో ఉంటుంది. అంటే ఉగాది స్టార్టింగ్ స్టేజ్ లో నుంచే వీళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అవి. ఎందుకంటే వీళ్ళకి కుటుంబ భాగ్యస్థానాధిపతి ఆ రోజు కేంద్ర భావంలో ఉంటాడు ఈ రాశి వాళ్ళకి. అయితే ఈ సంవత్సరంలో వీళ్ళకి ఒక్కసారి గోచార ఫలరీత్యా కన్యా రాశి వాళ్ళకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉందంటే, ప్రస్తుతం అంటే ఉగాది స్టార్టింగ్ నుంచి వీళ్ళకి వ్యయభావంలో కేతు ఉంటే, షష్టమ భావంలో వీళ్ళకి రాహు ఉంటాడు, కేంద్ర భావం సప్తమ భావంలో శని, దశమ భావం కూడా కేంద్ర భావం కూడా గురువు ఉంటాడు. సో గురువు బలహీనంగా ఉంటాడు మిథునంలో ఈ రాశి వాళ్ళకి. సో ఇది గోచార ఫలంలో ఉంది. 2వ తారీఖు జూన్ మాసం నుంచి అదే గురువు దశమ భావం నుంచి లాభస్థానంలోకి వస్తాడు. చతుర్థ సప్తమాధిపతి. సప్తమ భావం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కళత్రము, పెళ్లి మాత్రమే అనుకుంటారు. భాగస్వామి, కంపానియన్షిప్ అనుకుంటారు. సప్తమ భావం ఇస్ ఆల్సో సిగ్నిఫైస్, ఆల్సో ఇండికేట్స్ ద ప్రాస్పెరిటీ. అంటే ఒక స్టేజ్ నుంచి మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కూడా సప్తమ భావం సూచిస్తుంది. సో సప్తమ భావం ఒకటి అది అయితే, అంటే గురువు దశమ భావం నుంచి లాభస్థానంలోకి వచ్చేది 2 జూన్ నుంచి. చతుర్థ భావము అంటే చిరతిరాస్తులు అన్ని కూడా వీళ్ళకి చతుర్థ భావానికి వస్తాయి. అంటే ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఉగాది. అంటే ఉగాది నుంచి వీళ్ళు 6 నెలలు, ఫస్ట్ 6 months చూసుకుంటేనే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఒక ప్లాట్ ఉంది, ఇల్లు కొనుక్కోవాలి. ఒకవేళ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఇల్లు ఉంటే కూడా దాన్ని నెక్స్ట్ అంటే ఫస్ట్ ఫ్లోర్ వేయడం, లేకపోతే మల్టిపుల్ ప్రాపర్టీస్, అంటే మీరు ఒక 2-3 ల్యాండ్స్ కొనడం, ఇంకొక 2 అంటే ఉన్న ఇల్లుతో పాటు మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనడం, అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ల్యాండ్ అండ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్. ఇది వీళ్ళకి ఫస్ట్ హాఫ్ లో జరిగేటువంటి బెనిఫిట్. ఇది వారికి
వీళ్ళకి కన్యా రాశి మనం ఏమని చెప్పాము, ఇయర్ ఆఫ్ బెనిఫిట్స్ అని చెప్పాము. బెనిఫిట్స్. సో ఇది వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఆరంభంలోనే ఒక సంతృప్తినిచ్చేటువంటి సంవత్సరం. ఓకే. అంటే ఆరంభంలోనే చాలా మందికి ఇయర్ స్టార్టింగ్ లో ఉండదు. కొంచెం టైం తీసుకుంటుంది, అవును. కానీ వీళ్ళకి ఆరంభంలోనే వీళ్ళకి ఈ బేసిక్ లెవెల్, మనిషికి కామన్ మ్యాన్ కి ఉండేటువంటి డ్రీమ్ ఏముంటది, ఫస్ట్ తను ఇల్లు కొనుక్కోవాలి, తర్వాత కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ప్రణాళికలు ఉంటాయి. సో ఈ ప్రణాళికల్లో ప్రథమంగా వీళ్ళకి చతుర్థ సప్తమాధిపతి వీళ్ళకి దశమ భావంలో శత్రుస్థానంలో ఉన్నప్పటికీ కూడా ధనస్థానాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు, భాగ్యస్థానాధిపతి అయిన శుక్రగ్రహం వీళ్ళకి కేంద్ర భావంలో ఉంటాడు. ఈ రాశికి చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అది. అయితే వీళ్ళకి పంచమ షష్టమాధిపతి శని కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు. అంటే వక్ర నుంచి మన నవంబర్ మాసం నుంచి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. అది మోక్ష భావంకి వెళ్ళాడు. సో పంచమ భావము అంటే ప్రేమ, ప్రపంచం అని గుర్తించే విధానం, ప్రపంచాన్ని మనం చూసే విధానం. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే యువర్ ఐడెంటిటీ విత్ లవ్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద ఎన్విరాన్మెంట్. అంటే మీరున్న ప్లేస్ కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా మీకు ఎంత ప్రేమ దక్కుతుంది, ఎంత గుర్తింపు దక్కుతుంది, ఎంత విలువతో కూడినటువంటిది, ఇవన్నీ కూడా పంచమ భావంకి వస్తే. షష్టమ భావానికి కూడా అధిపతి కూడా శని అవుతాడు. ఆయన మోక్ష స్థానంలో ఉంటాడు, అంటే మీనరాశిలో ఉంటాడు, మోక్ష భావం అది. సో ఖచ్చితంగా వీళ్ళకి అంతకు ముందర ఉన్నటువంటి విభేదాలు, అది ఎవరితో విభేదాలు కావచ్చు, స్నేహితులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ఒకవేళ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలతోని. సో మళ్ళా అవన్నీ కూడా రీయూనియన్ అవ్వడం, కాంప్రమైజ్ అయిపోవడం, అడ్జస్ట్ అయిపోవడం, కలిసిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది వీళ్ళకి. షష్టమాధిపతి కూడా అయ్యాడు, శత్రు జయం అని ఇంతకు ముందర కూడా చెప్పాను. రాహువు షష్టమ భావంలో ఉంటాడు వీళ్ళకి. అందులో ఇప్పుడు వీళ్ళకి సప్తమ భావంలో శుక్రుడితోనే స్టార్ట్ అవుతుంది వీళ్ళ ఉగాది. సో కాబట్టి వీళ్ళ వల్ల అవతల వాళ్ళకి లాభం ఉంది అనుకున్న వాళ్ళు కూడా వీళ్ళతో శత్రుత్వాన్ని తెంచేసుకుంటారు. లాభం ఉన్న అనుకున్న వాళ్ళు, లేదా వీళ్ళు ప్రోగ్రెస్ అవ్వడం చూసి కూడా చేసుకోవచ్చే అవకాశం ఉంటుంది. భాగ్యస్థానము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ భాగ్యస్థానం యొక్క విశ్లేషణ కూడా తీసుకుంటారు ప్రతి జ్యోతిష్యుడు. ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ మీకు లగ్నం నుంచి లేదా రాశి నుంచి భాగ్యస్థానం ఎక్కడ ఉంది, అధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఇది ఒకటి ఉంటుంది. మీకు ఆదిలోనే అంటే ఫస్ట్ హాఫ్ లోనే వీళ్ళకి జరిగేటువంటి బెస్ట్ పాయింట్స్ ఏముంటాయంటే, ఒకటి ప్రాపర్టీ డెవలప్మెంట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ప్రాపర్టీస్. రెండవది వీళ్ళకి హానర్, చెప్పండి, వీళ్ళకి గౌరవపూర్వకమైనటువంటిది. వాళ్ళ ప్రమోషన్స్ కూడా కావచ్చు, గవర్నమెంట్ సర్వెంట్ అయితే ప్రమోషన్ కూడా కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రమోషన్ రావచ్చు, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేసినటువంటి ఉద్యోగం ఒకసారి గవర్నమెంట్ సర్వెంట్ కావచ్చు. ఎనీథింగ్ రిలేటెడ్ టు ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ ప్లేస్ యాజ్ ఎ రిజల్ట్, ద వెరీ పాజిటివ్ రిజల్ట్. ఊహించండి, మీరు వదిలేసుకున్నది కూడా మీకు ఈ సంవత్సరంలో ఆది అంటే ఫస్ట్ 6 months లోనే మీకు అది మీ జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి అక్టోబర్ 30వ మాసం అంటే 30వ తారీఖు నుంచి వీళ్ళకి గురువు కూడా వీళ్ళకి వ్యయభావంలోకి వస్తాడు. జూన్ 2 నుంచి లాభస్థానంలోకి వస్తే వ్యయంలోకి వస్తాడు గురువు. సో వ్యయభావంలో ఉన్నటువంటి గురువు వీళ్ళకి ఎటువంటి ఐడెంటిటీని ఇస్తాడంటే, వ్యయభావంలో ఉన్నటువంటి గురువు వీళ్ళకి కన్యారాశిలో ఉన్న వాళ్ళకి 2 రంగాల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిని తీసుకొస్తాడు. ఒకటి రాజకీయ రంగంలో ఉన్నవాడు, రెండోది కంప్లీట్ గా సర్వీస్ లైన్ లో ఉంటాడు. అంటే సమాజ సేవ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద సర్వీస్ అండ్ హాస్పిటాలిటీ, అంటే సేవా కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసం తర్వాత హైయెస్ట్ ప్రివిలేజ్ అండ్ హానర్ వాళ్ళు పొందుతారు. గుర్తుపెట్టుకోండి, కన్యా రాశి వాళ్ళు థింకింగ్ ఎట్లుంటుందంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా, అంటే వాళ్ళు కాలం చేసిన తర్వాత కూడా, వాళ్ళు ఏవైతే బీజాలు, వాళ్ళు ఏవైతే సమాజంలో వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, అంటే ప్రజల శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు ఏవైతే బీజాలు వేస్తారో వాళ్ళ తర్వాత కూడా అది కంటిన్యూ కావాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా స్కూల్ కట్టించారనుకుంటారు, అది వీళ్ళు ఉన్నన్ని రోజులే అడ్మినిస్ట్రేషన్ మెయింటెనెన్స్ కాకుండా వీళ్ళ తర్వాత కూడా వెల్ఫేర్ అవ్వాలి. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కావచ్చు, ఆర్ఫన్ సెంటర్ కావచ్చు, ఒక పెద్ద గార్డెన్ కావచ్చు, ఎనీథింగ్ వాళ్ళ ఆలోచనల్లోనే సమాజంతో సంబంధాలు ఉన్నటువంటి అన్ని రకాల భావోద్వేగాలకు వాళ్ళు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తారు వాళ్ళు. సో కాబట్టి వీళ్ళ ఆలోచన విధానంలోనే ముఖ్యంగా ఈ సింహరాశిలోకి ఎప్పుడైతే ఈ గురువు ప్రవేశిస్తాడు అక్టోబర్ తర్వాత, సో అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. వీళ్ళు గతంలో ఎన్నో సంవత్సరాలు ట్రై చేసి ఉండొచ్చు, ల్యాండ్ దొరకలేదు, లోన్స్ దొరకలేదు, లేదా అడ్మిన్ దొరకలేదు, అంటే ప్రాపర్ టీం లేదు,
ఇవన్నీ కూడా వీళ్ళకి అక్టోబర్ మాసం తర్వాత సూపర్ డూపర్ ఉంటుంది వీళ్ళ టైం ఇది. సో ఎంప్లాయీస్ కిందకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జూన్ మాసం వరకు అట్లీస్ట్ స్పెషలీ అంటే మార్చ్ 19 నుంచి జూన్ ఎండింగ్ వరకు వీళ్ళు ఉద్యోగస్తులుగా విదేశాల్లో చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి చూడండి, అవి వాళ్ళు ఉన్న చోట ఉంటేనే బెటర్. ఓకే, కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి అంటే ఇమ్మీడియట్ గా జాబ్ షిఫ్ట్ కానీ లేదా ప్లేస్ షిఫ్ట్ కి మాత్రం రైట్ టైం కాదు, చేయకూడదు. సో ఉద్యోగస్తులు మాత్రం షుడ్ బి వెరీ కేర్ఫుల్. అదే మీరు విద్యార్థులను తీసుకోండి, మే ఎండింగ్ నుంచి వండర్ఫుల్ టైం ఫర్ ద స్టూడెంట్స్, విద్యార్థులకి. అంటే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళొచ్చు, ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, రీసెర్చ్ స్కాలర్స్ కాదు, సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎవరైనా కానీ ఆ రంగానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి బెస్ట్ టైం ఏదైనా స్టార్ట్ అవుతుందంటే మే ఎండింగ్ అండ్ జూన్ విద్యార్థులకి. ఈవెన్ అగ్రికల్చర్ ఫార్మర్స్ అంటే ముఖ్యంగా చూడండి, ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, మట్టి లేదా ఇది పాల వ్యాపారం చేసేవాళ్ళు, అంటే వాటర్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద వాటర్, మిల్క్, ల్యాండ్, ఈవెన్ సాయిల్, వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా బెస్ట్ టైం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు, జూన్ నుంచి. సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ ఈ మే ఎండింగ్ జూన్ నుంచి వీళ్ళకి లాభాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, అయితే సార్ వీరు ఎటువంటి తొందరపాటు చర్యలు చేయకూడదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వీళ్ళు జనరల్ గా ఎవరు చెప్పిన మాట వినరు. నేను ప్రతిసారి చెప్తుంటాను, చాలా మంది కన్యా రాశి వాళ్ళు మా దగ్గరకు రాగానే సార్ మేము మీ దగ్గరకు వస్తాం కానీ మేము చెప్పినా వినమని చెప్తారు. సో వీళ్ళు జాగ్రత్తలు అన్నాం కన్నా వీళ్ళు ఫస్ట్ బలమైన నిర్ణయ శక్తిని డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే వీళ్ళకి టఫ్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ముఖ్యంగా ఉగాది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్టోబర్ మాసం తర్వాత వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాల్లో వీళ్ళు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కన్యా రాశి వాళ్ళకి ఒక హింట్ కూడా ఏంటంటే, వాళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మ్యాప్ ఉంటుంది, ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది, ఒక ఇమాజినేషన్, ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళతో డిస్కస్ చేయగానే ఆ మ్యాప్ అంతా మాడిఫై అయిపోతుంది. అది మొత్తం ప్లాన్ అంతా మాడిఫై అయిపోయి, కాకపోతే ఈ మాడిఫికేషన్ కూడా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. మీరు ఒక ప్లాన్ ని బెటర్ లెవెల్ కి తీసుకువెళ్తున్నారు, బట్ దేర్ ఇస్ అ బౌండరీ టు షేప్ అప్ ద ప్లాన్. అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ షేప్ అప్ ద ప్లాన్, you cannot show the world what is cooking in your mind. అంతేకాదు ఒక ఫిల్మ్ డైరెక్టర్ తను పేపర్ మీద రాసిందే ఇమాజినేషన్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాడు. సో వీళ్ళకి ఒకళ్ళుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆలోచన స్పష్టత అది ఇంకోళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అది ఖచ్చితంగా అది డిస్టర్బ్ కాదు, అది ఇంకా రకరకాల రూపాంతరం చెందుతుంది. సో వీళ్ళు ఒక అది ఎన్హాన్స్మెంట్ ఇది మంచిదే, కానీ ఎన్హాన్స్మెంట్ నుంచి కూడా వీళ్ళు ఒక ప్రాపర్ బౌండరీస్ క్రియేట్ చేసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఊహకి బౌండరీస్ ఉండవు, చాలా స్వేచ్ఛా జీవులు కాబట్టి స్వేచ్ఛగా ఆలోచిస్తారు, స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటారు. కాబట్టి వీళ్ళు గ్రాడ్యువల్ గా ఏంటంటే వీళ్ళు కొంచెం బౌండరీస్ క్రియేట్ చేసుకోవాలి. వీళ్ళ ప్లానింగ్, ఇమాజినేషన్, వీళ్ళ టెక్నికల్ మైండ్ కి అది లేనప్పుడు ఏమైపోతుందంటే ప్రతి చోట కూడా వీళ్ళకి అసంతృప్తి అన్నది వీళ్ళకి నీడలాగా తయారవుతుంది. వాళ్ళ ఊహ నుంచి పనిచేద్దాం, అద్భుతంగా పనిచేద్దాం అనుకుంటారు, కానీ ఆ ఊహ కన్విన్సింగ్ లేదనుకోండి, మీకు టీమ్ సపోర్ట్ ఉండదు, ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ ఉండదు. ఇది ముఖ్యంగా చూడండి, నేను చాలా మంది కన్యా రాశి వాళ్ళని లాస్ట్ ఈ విశ్వావసనామ సంవత్సరంలో చాలా మంది ఈ ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళలో సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసి పార్ట్నర్షిప్ తీసుకున్న తర్వాత సమస్యలు ఎదుర్కొన్నారు. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే ప్రోగ్రెసివ్ ఉన్నారు, పార్ట్నర్స్ ఇన్వాల్వ్ చేయగానే ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు. రెండవది ఉద్యోగస్తులు ఎక్కడన్నా జాబ్ చేసేటప్పుడు వీళ్ళకన్నా తక్కువ స్థాయి వాళ్ళకి వీళ్ళకన్నా ఉన్నతమైన స్థాయి రావడానికి వీళ్ళు ఎందుకు ప్రోగ్రెస్ కాలేదనుకుంటే వీళ్ళు చెప్పే కారణాలు అక్కడ ఫ్యాక్ట్స్ కావు. వీళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసి కన్విన్స్ చేయలేకపోవడం. అంటే అపారమైన మేధస్సు ఉంది, క్లారిటీ లేదు. చాలా వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి ఎందుకు వచ్చింది అంతకంటే ఉన్నతమైన స్థాయి అంటే వాళ్ళ మేధస్సు తక్కువ, క్లారిటీ ఎక్కువ. సో దీస్ పీపుల్ నీడ్ టు డెవలప్ ద క్లారిటీ. సో మన కాన్ఫిడెన్స్ సరిపోదు మేడం, క్లారిటీ కూడా కావాలి. సో ఈ క్లారిటీ అన్నది మీరు మీ ఊహాత్మకంగా మీరు ఎంత మేధస్సు ఉన్నా గానీ దాన్ని మీరు ఎప్పటికక్కడ మీరు కంపార్ట్మెంటలైజ్ చేయగలగాలి. వీళ్ళకు ఉండే సమస్య అదే. సో వీళ్ళకి గుర్తుపెట్టుకోవాలంటే పరాభవనామ సంవత్సరం ఉన్నత శిఖరాలు ఎక్కించగలదు,
అక్కడి నుంచి కింద కూడా పడేయగలదు. పడేయగలదు. సో కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి సున్నితంగా చెప్పేది ఏంటంటే వీళ్ళు నిర్ణయాలు తీసుకొని ఇండిపెండెంట్ గా ముందుకు వెళ్ళి ఒక క్లారిటీతో రావాల్సిన టైం స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నవంబర్ నుంచి ఏప్రిల్ మాసం వరకు ఉంటుంది. సో ఈ టైం సో మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది కాబట్టి అది వీళ్ళకి మోస్ట్ ఛాలెంజింగ్ పీరియడ్. సో ఇయర్ ఆఫ్ ఛాలెంజింగ్ అని కూడా చెప్పాను కదా, ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్ అని కూడా చెప్పాను ఈ పరాభవ నవ సంవత్సరం. సో దట్ ఇస్ ద మోస్ట్ టఫ్ అండ్ డిఫికల్ట్ టైం ఫర్ దెమ్. బట్ చేయగలరు. కాబట్టి ముఖ్యంగా మనం చెప్తాం కదండి, గోచార ఫలం ఓన్లీ 30%, వ్యక్తిగత జాతకం 70%. సో కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో ఇంకా బెటర్ ప్లానెటరీ పొజిషన్ ఉంటే ఇది మీకు పూర్తిగా అప్లికబుల్ కాదు. లేదు ఇప్పుడు ఎనాలిసిస్ చేసిన దానికన్నా కొంచెం బలహీనంగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇండిపెండెంట్ ఉండేటప్పుడు 1-2 సార్లు పరిశీలించండి. రెండోది జ్యోతిష్యులు సంపాదించినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మీరు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి. జస్ట్ విని వెళ్ళిపోవడం కాదు. అవును. పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.